దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకి శుభం కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, తమ్మునేలు చూసినప్పుడు మీ అందరికి కూడా అర్థమవుతుంది మీ బోధ ఏ బోధ. ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే, మరి ఈరోజు పాలకొల్లు ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన విషయం చెప్తున్నా మీ అందరికి కూడా. పాలకొల్లులో మీటింగ్ జరుగుతున్నప్పుడు మరి సేవకులు కొంతమంది దైవజనులు మరి క్రైస్తవ సభలని అడ్డుకున్నారు. సహజంగా మనం ఇప్పటి వరకు కూడా ఏమనుకుంటాం, క్రైస్తవ సభలని మతోన్మాదులు అడ్డుకున్నారు, క్రైస్తవ సభలని హేతువాదులు అడ్డుకున్నారు అని మనం చెప్పుకుంటాం సహజంగా. కానీ ఈరోజు క్రైస్తవ సభలని అడ్డుకుంటుంది ఎవరో కాదు, మరో క్రైస్తవ బోధకులే అడ్డుకుంటున్నారు. అంటే అందుకే నేను మీకు తమిళలో ఏమి ఇచ్చానంటే, మీ బోధ ఏ బోధ, అడ్డుకునే బోధ లేకుంటే కూల్చే బోధ. నేను ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే, అసలు మనం అడ్డుకుంటుంది ఎవరిని? మనము బోధకుడిని అడ్డుకుంటున్నామా లేక బోధని అడ్డుకుంటున్నామా అనేది నా ప్రశ్న. అంటే మీ బోధ ఏ బోధ అన్న మాటలు అర్థం ఏంటంటే, మనం అడ్డుకుంటుంది ఎవరిని? బోధకుడిని అడ్డుకుంటున్నామా లేకపోతే తను చేస్తున్న బోధని అడ్డుకుంటున్నామా అని ఆలోచన చేస్తే, ఈరోజు బోధకుడిని అడ్డుకుంటున్నారు కానీ బోధన అడ్డుకోవట్లేదు. నాకు తెలిసిన కాడకి బోధన అడ్డుకోవటం వేరు, బోధకుడిని అడ్డుకోవటం వేరు. ఇప్పుడు సభలు పెట్టారు, మీటింగులకు వేలాది రూపాయలు ఖర్చు పెడతారు, పోస్టర్లు, పాంప్లెట్లు, కడపత్రికలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పబ్లిసిటీ చేసుకుంటారు. దానికి కావాల్సినటువంటి వగేరా దానికి హంగు ఆర్భాటాలు, హంగామా ఎంతో ఉంటుంది, భోజన కార్యక్రమాలని చాలా ఖర్చు అవుతుంది. ఇంత మీటింగ్ అంతా పెట్టుకున్న తర్వాత ఇంకొక రోజు 2 రోజుల్లో మీటింగ్ జరగబోతుంది అనగా సభలు జరుగుతుంటే ప్రత్యక్షంగా సభల్ని అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఇది చాలా ఇది వాక్యానికి విరుద్ధం అని చెప్పక తప్పదు. ఎందుకంటే తన ఇంటిని తను కూల్చేసుకుంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవులంతా ఎవరు? ఒకే రక్తంలో కడగబడిన పిల్లలు. బైబిల్ ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన కార్చిన తన పరిశుద్ధ రక్తము ద్వారా మనమందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, పరిశుద్ధులుగా పిలువబడతా ఉన్నాం. కానీ ఈరోజు బోధన అడ్డుకుంటున్నప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారు? మరో బోధకుడిని మరొక బోధకులే అడ్డుకుంటున్నారు. నేను అందుకే మీకు ప్రశ్న వేస్తున్నా, మీరు అడ్డుకునేది, నేను అడుగుతున్న ఒక పాలకొల్లో ఉన్న పాస్టర్లనే కాదు, కొంతమంది ఈ విధంగా వక్ర మార్గం ఎందుకన్నాను చెప్తాను. తొందరపడకుండా తొందరపడి మీరు కామెంట్ చేయటం కాదు, నేను చెప్పింది పూర్తిగా వినండి. మనం అడ్డుకుంటుంది బోధకుడిన బోధన ఆలోచన చేయాలి. ఒకవేళ బోధన అడ్డుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? బోధన అడ్డుకుంటే ఇదిగో బైబిల్లో ఇలా ఉంది, మరి కొంతమంది ఇలాంటి బోధ చేస్తున్నారు, ఆ బోధన మనం నమ్మొద్దు అని మీ సంఘాలకు చెప్పుకోండి, మీ చర్చెస్లో చెప్పండి. లేదు మీరు కూడా ఒక మినీ మీటింగ్స్, 1 డే సెమినార్లో బైబిల్ పరిశోధన, లేఖనాల పరిశోధన, లేకపోతే ఒక బహిరంగ సభలో ఏర్పాటు చేసుకొని చెయ్యండి. ఇది రాంగ్ ఉంది, ఇదిగో వాళ్ళు చెప్పేది బైబిల్ ప్రకారంగా తప్పు అని చెప్పటం వేరు. కానీ మా పాలకులకి, మా భీమవరానికి, మా రాజమండ్రికి ఆ పాస్టర్ రాకూడదు, ఈ పాస్టర్ రాకూడదు, ఇది చాలా తప్పండి. ఇది చాలా చాలా తప్పు. నేను నా ఉద్దేశం ఇక్కడ మరి పాస్టర్ ఇసాక్ గారిని నేను వెనకేసుకు రావట్లేదు, లేకపోతే శాలేం మన ఆయన మరి అమ్మతేజ గారు అడ్డుకున్నారు కదా, మొదట అడ్డుకున్నారు. నేను ఎవరిని వెనకేసుకొని రావట్లా. నేను ఇక్కడేం చెప్తున్నా అంటే, బోధ బైబిల్ పరంగా తప్పుంది అనుకోండి, నువ్వేం చేయాలా? అవసరమైతే డిబేట్ పెట్టుకోవాలా. డిబేట్ కూడా తప్పే నాకు తెలిసి. ఎందుకంటే పాస్టర్లే పోటీ ఏంది? అసలు బోధకుల మధ్య పోటీ ఏంది? క్రైస్తవ్యం నలిగిపోతుంది. అరాకొర దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా బోధించే బోధకుల మధ్య పరిస్థితులు
మరి చేయి దాటిపోయినప్పుడు విశ్వాసులు ఇంకెలా ఉంటారో చెప్పండి. అందుకే ఈరోజు బోధకుల మధ్య జరుగుతున్నటువంటి, ఒక మాట చెప్పాలంటే ఇది ఘోరం అని చెప్పాలి, నేనైతే అలా చెప్తాను, ఘోరం ఇది. ఇంకా చెప్పాలి నేరం కూడా. ఎందుకు నేరం అంటున్నానంటే, ఇక్కడ బోధన అడ్డుకునే వారంగా మనం ఉండొచ్చు. బోధన ఎలా అడ్డుకోవాలి? బైబిల్ పరంగా, ఇదిగో పలానోళ్ళు తైలాభిషేకం చేస్తాను అనుకుందాం, తైలాభిషేక ఆరాధన, ఇసాకయ్య గారు వచ్చాడు, తైలాభిషేక ఆరాధన అన్నప్పుడు ఇది బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు, దాన్ని మనం బోధించుకోవాలి తప్ప వారి సభలో ఆపే అధికారం మనకి లేదు. అలా అని చెప్పేసి పాలకుల్లో లేరా తైలాభిషేకం చేసేవాళ్ళు? ఎక్కడి నుంచో వచ్చి ఒక పాస్టర్నా? ఇంకా విచిత్రం చెప్పనా, అమ్మతేజ గారిని అడ్డుకున్నారు, మరి ఈరోజు ఇస్సాకయ్య గారిని అడ్డుకుందాం అనుకున్నారు, కానీ ఆయన అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్సాకయ్య గారిని బట్టి వెనకేసుకొని రావట్లా, అమ్మతేజని బట్టి వెనకేసుకొని రావట్లా. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, చిన్నవాడు కాబట్టి అమ్మతేజని అడ్డుకుంటే ఆపేస్తే, మరి ఇప్పుడు ఇస్సాకయ్య గారిని అడ్డుకోలేకపోయారుగా. ఎందుకు? ఆడున్న జనమే గుమ్మి కూడి ఎదురు తిరిగారు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది క్రైస్తవ సభలో అది లేదు. ఎక్కడో బయట తాలిబాన్ల మధ్య, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు భయంకరంగా తన్నుకుంటారు చూడు, యుద్ధాలు చేసుకుంటారే, అట్టుంది క్రైస్తవుల మధ్య. ఎంత అవమానం ఇది! ప్రభు ఎంత కన్నీళ్లు గారుస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు, చాలా 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 బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మీకు తెలియదు, ఏదో లేదు సభలో అనుకుంటున్నారు, కానీ మీరు అనుకోవచ్చు, కొంతమంది పాస్టర్స్ అనుకోవచ్చు, నేను తప్పంటలేదు. మరి అడ్డుకోవడం తప్పంటే నేనేమంటానంటే, బోధన అడ్డుకోండి, బోధకుండా కాదు. సభలు ఆపుతున్నారంటే మీరు బోధకుండా అడ్డుకుంటున్నారు. నేనేమంటాను, మీ బైబిల్ వాక్య ప్రకారంగా బోధ లేకపోతే బోధన అడ్డుకోండి. బోధన అడ్డుకోవాలంటే బైబిల్ పరంగా చేయండి, అంతే కదా. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నాడు ఒక వ్యక్తి, చేస్తున్నాడు, ఆ హోటల్లో నువ్వు తిన్నావు ముందు, ఆ హోటల్లో నీకు బాగలేదు, నువ్వేం చెప్పాలా? ఆ హోటల్లో భోజనం లేదని నువ్వు చెప్పు, నీ దగ్గర నుంచి ఎవరిని వెళ్తుంటే వెళ్ళనీకు. కానీ అక్కడికెళ్ళి బల్ల మీద కూర్చొని భోజనం చేస్తున్నావు, అక్కడికి వెళ్ళి చెంపకు పెట్టి ఒకటి కొట్టి, రే ఈ హోటల్కి రాబాక అనే హక్కు నీకుందా? అదే అవతల వాడు ఏం చేస్తాడు? తిరిగి నిన్ను కూడా కొడతాడు. ఈరోజు నేనేమంటానంటే, సభలు అడ్డుకోవటం, నేను మళ్ళీ చెప్తున్నా, హృదయపూర్వకం చెప్తున్నా, సభలు అడ్డుకోవటం క్రైస్తవ లక్షణం కాదు, అసలు బోధకుడు తగదు. ఎందుకంటే నేను కొన్ని మాటలు మీ అందరికి కూడా చదువుతాను, క్లుప్తంగా చెప్తాను, తొందరపడకుండా వినండి. కేవలం బోధకుల గురించి చెప్తున్నా. ఈ పాఠం అంతా కూడా బోధకుల గురించి. అందుకే మీ బోధ ఏ బోధ? కూల్చే బోధ, లేకపోతే అడ్డుకునే బోధ? పోనీ మీరు అడ్డుకుంటుంది బోధన లేకపోతే బోధకుడినా అనే అంశం మీద నేను మాట్లాడుతున్నా. తిద్దాం. మొదటిది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 22 వచనాలు చదువుతా చూడండి ఒకసారి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడునో కీడునకు ప్రతికీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. అది మేలైన దాన్ని చేపట్టండి, సమస్తాన్ని కూడా పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లైవ్లో వింటున్న బిడ్డలందరికీ అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతున్న ఈ మాట ఏమని రాస్తున్నాడు ఇక్కడంటే, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి అన్నాడు మొదటి లైన్లో. నేను చెప్తాను ఇక్కడ 10 విషయాలు. ఇప్పుడు వాక్యం మొత్తం మీరు చదివించాను కదా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 22 వచనాల్లో మొదటి మాట అంటాడు, అక్రమముగా నడుచుకోని వారికి బుద్ధి చెప్పండి అన్నాడు. అంటే అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పమంటే అర్థం ఏంది? ఉదాహరణకి బోధకులే అక్రమంగా నడుచుకుని అనుకుందాం, మరి అక్కడ బుద్ధి చెప్పమన్నాడు కదా పౌలు గారు, బైబిల్లో ఉంది కదా అంటే ఓకే. బుద్ధి చెప్పమంటే ఎలా చెప్పాలి? బుద్ధు సభలను ఆపటం, సభలను అడ్డుకోవటం కాదు. ఎలాగంటే, వారు అక్రమ బోధ చేస్తాను అనుకోండి, ఇదిగో మీరు చేసేది అక్రమ బోధ, ఇదిగో బైబిల్లో అలా లేదు, ఇదిగో బైబిల్లో ఇలా ఉందని చూపించే అలా అడ్డుకోమన్నాడే కానీ, నువ్వు సభలు పెడుతుంటే, మీటింగులు పెడుతుంటే వాళ్ళ బ్యానర్లు చించేసి, వాడ కటౌట్లు చించేసి, వాడ కడపత్రికలు, వాళ్ళ పోస్టర్లు
చించేసి సభలు జరగకుండా అడ్డుకుంటే అప్పుడు ఏమవుతుంది? మన ఇల్లు మనమే కూల్చుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. అసలు బైబిల్ ప్రకారంగా అయితే పొరుగువాడి ఇల్లు కూడా నువ్వు కూల్చకూడదు. ఇప్పుడు ఏ బోధ చేసినా ఎవరు చేసినా రాజ్యం, యేసు రాజ్యాన్ని గురించే బోధ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకే రాజ్యంలో ఉన్నవాడు నీ రాజ్యాన్ని కూల్చుకుంటే ఎలా ఉంటుంది? అందుకే బైబిల్లో ఒక మాట మీ అందరూ నేను చూపిస్తాను చూడండి. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట లోకాసువార్త తీయండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట లోకాసువార్త తీయండి, 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 17వ వచనములో ఇలా ఉంది. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లనెను, ఏమన్నాడు? తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోతుంది, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. అదిగో తనకు తానే వ్యతిరేకముగా వేరుపడినటువంటి ఏ రాజ్యమైనా పాడైపోతుంది. క్రీస్తు రాజ్యం, మనమందరం ఆ రాజ్యంలో ఉన్నాం, క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. క్రీస్తు రాజ్యంలో మనమే స్థాపించబడుతున్నటువంటి క్రీస్తు రాజ్యాన్ని అడ్డుకుంటున్నాం మనమే. అనుకోవచ్చు, ఎలా స్థాపించబడుతుందంటావా? అక్రమంతో స్థాపించబడుతుంది, లేకపోతే అబద్ధ బోధలతో. నీ సత్యమైన బోధని వాడు అవతల నమ్ముతాడా? ఇప్పుడు చెడ్డ బోధ మంచి బోధ కాదు, ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి బోధన బోధించడం తప్పలేదు. పౌలు గారు అదే అన్నాడు అక్కడ. పౌలు గారు ఏమంటే, ఒకటి అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఎలా చెప్పాలి బుద్ధి అంటే? నేను అదే అన్నాను, బోధకుని అడ్డుకో, బోధను అడ్డుకో, బోధకుడిని అడ్డుకోబాకు. బోధ తప్పు బోధ చేస్తున్నాడు, దానికి ఏం చేయాలి? బైబిల్ బట్టి నీ సంఘంలో, నీ సభలో, లేకపోతే మీరు ఇంకొక మీటింగ్ పెట్టి అప్పుడు అడ్డుకోండి. డైరెక్టర్కి మీరు వెళ్ళి ఆపే అధికారం ఎవరికి లేదు. చాలా తప్పది, చాలా తప్పు. అందుకంటాడు పౌలు గారు, అంటాడు ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి అంటున్నాడు అక్కడ 2వ మాటలో. ధైర్యం చెడిన వారిని మనం ఇంకా ధైర్యాన్ని ఇవ్వాలి, అంతేగాని క్రైస్తవులలో ఆ ధైర్యాన్ని నూరిపోస్తున్నాం. ఇప్పుడు ఒక పాస్టర్ మీద మీకు కోపం ఉంది, మీరు వెళ్ళి సభలాపారు. ఎంతమంది విశ్వాసులు వారు అధైర్యపడుతున్నా తెలుసా మీకు? ఇదేంది క్రైస్తవుల మధ్య ఐక్యత లేదని వాళ్ళు చాలా విసుక్కుంటున్నారు, అధైర్యపడుతున్నారు. అందుకంటాడు అధైర్య చెడిన వారిని ధైర్యపరచండి. 3వ మాట, బలహీనులకు ఊతనియ్యండి అన్నాడు. బలహీనులు అంటే ఎవరు? వాక్యంలో బలమైన వాళ్ళకి మీరు వాక్యంతో బలం ఇవ్వండి, ఊతనియ్యండి అన్నాడు. తర్వాత 4వ మాటలు, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. మరి బోధకుల మధ్య దీర్ఘశాంతం ఉందా? బోధకుల మధ్య దీర్ఘశాంతం ఉందా? దీర్ఘశాంతం ఉంటే ఇలా అడ్డుకుంటారా? ఇలా కూల్చేస్తారా? ఇలా సభలో అడ్డుకుంటారా? ఎంత ఘోరం ఇది అసలు! తను నిర్మించుకున్న తన రాజ్యాన్ని, తనకు తానే రాజ్యాన్ని మనం కూల్చుకుంటే మనకి ఏ లాభం చెప్పండి? అందుకే అంటున్నాడు అందరిలో దీర్ఘశాంతం గలవారై ఉన్నాడు. ఇప్పుడు బోధకులుగా మనకే దీర్ఘశాంతం లేకపోతే మరి మిగతా వారికి దీర్ఘశాంతం ఎక్కడ ఉంటుంది? 5వ మాటలు అంటాడు, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకోండి. కీడు చేయకూడదు. ఇప్పుడు సభలు అడ్డుకోవడం కీడేనండి అది. లేదండి తప్పుడు బోధ చేస్తున్నాడు, ఓకే, ఎలా అడ్డుకుంటావు? పిలువు, పోటీకి పిలువు, లేకపోతే మీరు ఒకసారి కూర్చొని సద్విమర్శ చేయండి. పోటీ కాకపోయినా అది పోటీ తప్పే, కానీ సద్విమర్శ చేయండి. లేదు నీ బైబిల్ తీసుకోదిగో ఇలా చెప్తాను, ఈ బోధ కాదు, కరెక్ట్గా చెప్పుకో, తప్పులేదు. ఏది సత్యమైన బోధ స్థిరపరిచేవాడు దేవుడు అండి, మీరెవరండి? ఆమేన్. అవునా? ఏ బోధ మంచిదో చెడ్డదైనా స్థిరపరిచేవాడు ఎవరు? దేవుడు. అలాంటప్పుడు మీకేంటంటే బాధ? అందుకే పెట్టారా, అది కరెక్ట్ కాదు. బోధకులరా దయచేసి ఈ అడ్డుకుంటే, ఇలా పాలకులు అడ్డుకున్నారు, రేపు మీరు ఇంకొక చోటగా పోతారు. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇదిగో వీళ్ళు పాలకులు మమ్మల్ని అడ్డుకుని చెప్పేసి నీవు ఏదో ఒక రోజు ఇంకొక ఊరు వెళ్ళినప్పుడు మీ పాలకుల్లో ఉన్న పాస్టర్ల మొత్తం అడ్డుకోరా? మీరు చెప్పండి, అన్నా అని కాదు, మీరేదో మళ్ళీ చూసి ఇది కామెంట్ రైటింగ్ కాదు. దయచేసి ఆలోచించండి. ఇప్పుడు మీరు అడ్డుకున్నారు, రేపొద్దు మీరు వెళ్తారు. ఇప్పుడు సపోజ్ ఇస్సాక్ అయ్య గారికి సంబంధించిన జనం వేల మంది ఉన్నారు అనుకుందాం, లేకపోతే అమ్మతేజ గారికి సంబంధించిన మనుషులు ఉన్నారు, లేదా ఎవరు ఉన్నారు అనుకుందాం. అంటే సేవకుడు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రేపొద్దు నీ సభలను అడ్డుకోరా? అంటే ఇదేనా మన క్రైస్తవం నేర్పించింది మనకి? వీడేమన్నాడు క్రైస్తవంలో ప్రభు? ఎవరికని కీడుకి ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. 6వ మాట, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి యందు ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించండి అన్నాడు. 7వ మాటలో ఏమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. మళ్ళీ అంటే ప్రార్థన చేయండి అంటున్నాడు. అవసరమైతే తప్పు బోధ చేస్తున్నారా? మీరేం చేయాలా? ప్రార్థన చేయండి, లేదా మీ సంఘాల్లో బోధించండి. ఆ బోధ తప్పు బోధ అని చెప్పండి. కాబట్టి దయచేసి బోధకులారా
లేక అన్నలారా, లేక పాస్టర్లారా, లేకుంటే బిషప్లారా, పోపులారా, దయచేసి ఆలోచించండి. ఎవరైతే అందరిని అంటలేదండి నేను, ఎవరైతే ఇలా అడ్డుకుంటున్నారో ఇది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదండి. ఏమండి, ఒక అడవిలో ఆవులు ఉన్నాయండి. ఆవులన్నిటిని తినడానికి ప్లాన్ చేసి ఈ యొక్క పులి లేకపోతే సింహం వచ్చి ఆవుతో అంటుంది, నువ్వు నాతో స్నేహం చేయి, నిన్నెప్పుడు నేను ముట్టను, నేను నిన్ను తినను, ఎప్పుడు నిన్ను ముట్టుకోను, కానీ ఒక్క మేలు చేయి, అడవిలో ఉన్న ఆవులన్నీ నాకు అప్పగించందంట. ఆహా, ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది, నన్ను ఎలా తినదనుకొని అడవిలో ఉన్న ఆవులన్నిటిని కూడా ఈ పులికాడకి తీసుకొస్తే శుభ్రంగా తినేసింది. తర్వాత అడుగుతుంది, ఏంది ఆవు బావా ఏమైపోయినాయి ఆవులంటే, ఉన్నాయి మొత్తం అయిపోయినాయి అన్నప్పుడు, నువ్వెందుకు ఉండాలి ఇంకా, నిన్ను కూడా తినేస్తా అని చెప్పేసి తినేసింది. మన రాజ్యాన్ని మనం కూల్చుకుంటున్నామండి. యేసు ప్రభువు ఎంతో దుఃఖపడడం తెలుసా మీకు? నేను వాస్తవంగా ఈ వీడియో చేయాలనుకోలేదండి. ఎందుకు చేయాలనుకుంటానంటే ఏదో చెప్పాలని కాదండి. ఎందుకన్నానంటే బోధకుల మధ్య ఐక్యత లేనప్పుడు, బోధకులు అంటే ఎవరండి? ఒకే రక్తంలో కడగబడిన పిల్లలు కదా. యేసు రక్తం ఒకే రక్తం, పరిశుద్ధ రక్తం. ఆ పరిశుద్ధ కడగబడిన బోధకులండి, పాస్టర్స్, బిషప్, వీళ్ళంతా ఎవరు? ఆయన రక్తంలో కడగబడ్డామంటే మరి మనమంతా ఎవరి బిడ్డలం? ఒకే దేవుని బిడ్డలం, లేదా ఒక తండ్రి బిడ్డలం. మనమంతా సంఘాలుగా వేరుండొచ్చు, సిద్ధాంతాలు వేరుండొచ్చు, కొన్ని పద్ధతులు వేరుండొచ్చు, కానీ దేవుడు ఆ యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి బిడ్డలారా, ఇలా ఐక్యత లేకుండా ఉన్నప్పుడు ఏమండి, బైబిల్ రాయబడింది, ఎవరిని మింగుదన కొదమ సింహంలో పొంచి పొంచి తిరుగుతున్నాడని మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 8-9 వచనాలు రాయబడుతుంది. నిబ్బరమైన బుద్ధి గల మెలకుగా ఉండడని. అందుకే క్రైస్తవులారా, ఈ విషయం ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇది ఒక దురాత్మ చేపట్టిన కార్యక్రమం తప్ప అడ్డుకోవడం ఎవడు చెప్పాడండి? అసలు ఏడన్నా క్రైస్తవ సభలని మతోన్మాదులు అడ్డుకుంటే అందరూ మమేకమై బుద్ధి చెప్పాలి, కానీ ఇది కరెక్ట్ కాదండి. అందుకే బైబిల్ దీనికి ఒప్పుకోదు. మళ్ళీ చెప్తానండి, బైబిల్ ఇది చాలా తప్పు. అందుకన్నాను, మీరు అడ్డుకోవాల్సింది బోధని. ఆ బోధ తప్పుందా? బైబిల్ బట్టి అడ్డుకో, అంతే. సభలాపే హక్కు మీకు ఎవరికి లేదు. ప్రపంచం మొత్తం ఆనబెట్టి చెప్తాను, డాక్టర్ ఎల్పి యాకోబ్, అందులో సమస్య లేదు. కాబట్టి బోధ తప్పుందని బోధన అడ్డుకో, కానీ బోధకుడు నువ్వు అడ్డుకోబాకు. బోధకుడు అంటే ఆడ బోధ చేస్తున్నాడు, ఆయన అడ్డుకుంటున్నావు, ఆయన ఒక్కడు నువ్వు అడ్డుకున్నావు. ఒకవేళ ప్రపంచంలో ఇలా ఎంతమంది అటు అనుకుంటే, మీ లెక్క ప్రకారంగా తప్పు బోధ అనుకుందాం, అక్రమ బోధ అనుకుందాం, తప్పుడు బోధే అనుకుందాం. అలాంటప్పుడు ఎంతమందిని అడ్డుకోగలవు నువ్వు? అందుకేమన్నాడు ఇక్కడ? ప్రార్థన చేయి అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. 8 అన్నాడు, ఆత్మను ఆర్పకుడి. ఓపెన్ చెప్పనా, ఈరోజు బోధకులు కొత్త విషయం చెప్తా, జాగ్రత్తగా. మీ అందరూ తెలిసే ఉండొచ్చు, మీరు పెద్దగా వినరో నాకు అనవసరం. ఎందుకంటే బోధకుడికి మరో బోధకుడు చెబితే వినే గుణమే ఉండదు. అందరు కాదు, కొందరు. బోధకుడు బోధ చేస్తుంటే మరో బోధకుడు నాకు తెలియదంటలే కానీ నువ్వు చెప్పేది ఏంది అనే టైపులో ఉంటారు చాలామంది. అయితే నేను ఇక్కడే ఉంటాను, మీరు వింటారని నమ్మకం నాకు లేదు, కానీ కొంత సమాజానికైనా బుద్ధి రావాలని చెప్తున్నా ఈ మాటలో. ఏమంటున్నాడంటే ఆత్మను ఆర్పకుడు అన్నాడు. ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది పోయి సభలో కూర్చున్నారు, బోధకులందరూ పోయి సభను అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ విశ్వాసులు అప్పుడప్పుడే కొత్తగా దేవుని నమ్ముకొని మంచిగా ఆరాధిస్తూ దేవుని రాజ్యంలో అడుగులు పెడుతున్న వారి ఆత్మను ఆర్పుతుంది ఎవరు? బోధకుడు. అందుకే దయచేసి ఆత్మను ఆర్పకుడే. అందుకంటాడు, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా తప్పు చేస్తే క్షమాపణ కలదేమో కానీ పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా తప్పు చేస్తే ఈ యుగమందు, రాబో యుగమందు క్షమాపణ లేదు. బోధకుడే ఆత్మను ఆర్పుతున్నాడు అని బైబిల్లో ఉంది. చెబుతున్నాడు ఇక్కడ, ఆత్మను ఆర్పకుడే. మరి ఎందుకు అడ్డుకున్నారు మీరు? పోనీ అడ్డుకున్నారు, అమ్మతేజీని అడ్డుకున్నారు, ఇస్సాక్ గారిని ఎందుకు అడ్డుకోలేదు మీరు? ఎందుకు అడ్డుకోలేకపోయారు? జనం ఎక్కువనా అంటే ఎలా ఉంది ఇది? అంటే బలాఢ్యుడు అయితేనే వదిలేస్తారా? బలహీనుడి మీద పగబడతారా? నో, అలా కాదు. బైబిల్లో ఏముందో తెలుసా? బైబిల్ ఏముందంటే, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. సభలాపటం నా దృష్టిలో కీడేనండి, బైబిల్ దృష్టిలో కూడా అండి ఇది కీడు. అందుకేనండి బైబిల్ అంటాడు, కీర్తన గ్రంథం 64వ కీర్తన ముగిచేస్తాను ఈ మాట చెప్పేసాక. 8వ వచనం, ఒకసారి 8వ వచనంలో, 64వ అధ్యాయము 8వ వచనంలో ఉంది ఈ మాట. కీర్తన గ్రంథం 64 8వ వచనం ఒకసారి ఏముంది అక్కడ? వారు కూలుటకు వారి నాలుకే కారణము. చూడు, చాలు, వారు కూలుదురు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఈరోజు క్రైస్తవ్యం కూలిపోతుందండి. ఇలాగా కొంతమంది బోధకులను బట్టి, అందరిని బట్టి కాదు, కొంతమంది క్రైస్తవులను బట్టి క్రైస్తవ్యాన్ని కూల్చేస్తున్నారు, క్రీస్తు రాజ్యాన్ని కూల్చేస్తున్నారు. ఈరోజు ఇలా అడ్డుకోవటం అసలు ఏందండి ఇది? అసలు ఐక్యత లేకుండా ఆయనేమో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించని చెప్పిన మాట చెప్పి
ఏమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. నీ సహోదరుడు నువ్వు ప్రేమించలేనప్పుడు కనబడిన దేవుడు నువ్వేం ప్రేమిస్తావన్నాడు. ప్రేమ ఎక్కడుందండి? ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును, ప్రవచించు కృపావరములు కలిగినను. ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును, కాల్చుటకు నా దేహమంతయు అప్పగించునను. ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును, పేదల పోషణ కొరకు నా ఆస్తంతయు అప్పగించునను. ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును. ప్రేమ అన్నిటిని ఓర్చును, ప్రేమ అన్నిటిని తాళును. ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమలో మత్సరం ఉండదు, ప్రేమలో దగా కుట్ర కుతంత్రాలు ఉండవు, ప్రేమలో అసూయ ఉండదు. ప్రేమ అన్నిటిని ఓర్చును, ప్రేమ అన్ని దోషములను కప్పివేయను. ప్రేమ ఏదండి? బోధక సమాజమా? అందుకే మనం ప్రేమ కలిగి ఉండాలి. బైబిల్ బోధిస్తుంది ప్రేమ. ప్రేమ చూపిద్దాం. తప్పుడు బోధ చేస్తే ప్రేమ చూపించాలంటే చూపించొద్దు. నేనేమంటున్నా, ఆ తప్పుడు బోధ అయితే అది బైబిల్లో లేదని నువ్వు నిరూపించుకొని సంఘాల్లో, నీ సంస్థలో, నీ డినామినేషన్లో, నీ ఫెలోషిప్లో నిరూపించండి, తప్పులేదు. కానీ సభలు అడ్డుకుంటే ఈరోజు నువ్వు అడ్డుకుంటావు, రేపొద్దున వాళ్ళు వచ్చి నిన్ను అడ్డుకుంటారు. ఇక ఒకడొకడు అడ్డుకుంటా పోతే అది ఒక ఇంటికి పెట్టుకున్న నిప్పు అన్ని ఇళ్లకు వస్తుంది నిప్పు. అందుకే దయచేసి బోధక సమూహమా, బోధక సమాజమా, పాస్టర్స్ ఫెలోషిప్ కానీ లేదా డినామినేషన్ లేకపోతే సంస్థలు ఎన్ని ఉన్నాయో దయచేసి ఆలోచించండి. మీ అందరికంటే చాలా చిన్నవాడిని నేనేదో కోపంగా మాడడం కాదు, ఇలా అడ్డుకోవడం కరెక్ట్ కాదు, వద్దు. ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు? అమ్మ తేజాన్ని అడ్డుకున్నారు, మరి ఎందుకు ఇస్సా గారు అడ్డుకోలేకపోయారు? ఇప్పుడు ఇస్సాగాయి గారు ఆయన ఏమన్నాడు? మీటి ఎంతోమంది మరి నిప్పులు లేచిని కానీ మనల్ని అడ్డుకోలేకపోయినాయి. ఆ కుప్పను తగలబెడదాం అనుకున్న నిప్పులు లేచి, కానీ ఆ కుప్ప మీద శక్తిమంతుడు ఉన్నాడు అని చెబుతున్నాడు. నేను కాదంటలా. అక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఒకరినొకరు వీడియోలు చేసుకొని వివర్స్ కోసం పెంచుకుంటూ దూషణ పాలు చేస్తుంది క్రైస్తవ్యాన్ని. బైబుల్ నవ్వుల పాలైపోతుంది. ఈరోజు బైబుల్ ఒక మతోన్మాదుల కాళ్ళ కింద తొక్కబడుతుందంటే మనలో మనకు ఐక్యత లేకపోవటం వల్లే. అందుకేనండి వద్దండి, చాలా మాట్లాడడం నాకు ఉంది, కానీ వీడియో ఎక్కువ అయిపోద్ది. బాగోలేదండి, ఇది చాలా చండాలంగా ఉందండి. ఇది చాలా దుఃఖపడుతున్నాడండి, వేదన పడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మును బట్టి నా నామము అన్య జనుల మధ్య దూషణ పాలవుతుంది, దూషింపబడుతున్నాడండి. వారు ఆనాడు సిలువలో ఎప్పుడు 2000 సంవత్సరాలు తెస్తే ఈనాడు మీ క్రియల వల్ల ప్రతిరోజు మీరు సిలువ వేస్తూనే ఉన్నారు, ప్రభుని బాహాటంగా సిలువ వేస్తూనే ఉన్నారు. ఎంత అవమానం అండి! క్రీస్తు నామానికి కళంకాన్ని తీసుకొస్తూ క్రీస్తు నామానికి మరి కళంకాన్ని ఆపాదిస్తున్నటువంటి బోధకులుగా మనం ఉండకూడదు. అందుకే కఠినమైన తీర్పు ఉంది. ఈరోజు బోధకుడుగా ఏదో మనం బైబిల్ పట్టుకుంటేనో సంకలో వేసుకుంటే బ్యాగ్ పెట్టుకుంటేనో పాస్టర్ అనుకోపకండి. కఠినమైన తీర్పు లైన్ నిలబెడతాడు, జడ్జిమెంట్ ఉంది అక్కడ. దానికి మనం భయపడుతూ బతకాల. ఎవడిష్టం వచ్చినట్టు వాడు వీడియోలు చేసుకుంటూ, ఆడియో చేసుకుంటూ, వీడియోలు చేసుకుంటూ, ఎవరు పడితే వాళ్ళు కామెంట్ చేసుకుంటూ మాట్లాడటం కాదండి. ఆలోచించండి దయచేసి పాస్టర్లారా, బోధకులారా. నేను మీ అందరికంటే చిన్నవాడిని, నేను చాలా గౌరవంగా చెప్తున్నా. అంటే నేను ఏదో ఇక్కడ భయపడిపోయి అనుకోబాకండి, మళ్ళీ అలా అనుకోబాకండి. మీకు నా గురించి బాగా తెలిసే ఉండొచ్చు, కొంత తెలియని నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా, గౌరవంగా చెప్తున్నా. వద్దు, అడ్డుకోవద్దు. సత్యం లేదా నీ సంఘాల్లో బోధించు, ఇవాడు చెప్పేది రాంగ్ అని చెప్పు, బైబిల్ బట్టి చెప్పు. అందుకే మీకు ఎన్ని చెప్పాను? 10 విషయాలు చెప్పాను. 1, అక్రమంగా నడుచుకోబాకండి, ధైర్యం చెందిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. 3, బలహీనలకు ఊతనీయండి. ఆ తర్వాత అందరి ఎడల దీర్ఘశాంతం గలవారే ఉండండి. 5వ మాట, ఎవడను కీడును ప్రతి కీడు ఎవడనైనా చేయకుండా చూసుకోండి. 6వ మాట, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించండి. 7వ మాట, ఎడతెగక ప్రార్థన చేయండి. 8, ఆత్మను ఆరంభకండి. 9, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. 10, ఎల్లప్పుడు సంతోషంగా ఉండండి అన్నాడు. ప్రేమను కోల్పోతే సంతోషం ఎక్కడ ఉంటుంది? అందుకే ఈరోజు నేను ముఖ్యంగా బాధపడుతుంది సేవా జీవితంలో. మెయిన్ ప్రపంచంలో క్రైస్తవులు విశ్వాసాలందరూ కలుస్తారేమో కానీ, ఏ సంఘస్థులను అన్ని సంఘాలు కలుస్తాయి, కానీ ఈ పాస్టర్లు మాత్రం కొంతమంది మాత్రం వాళ్ళు కలవరు. వాళ్ళ వేదిక మీద సభలు మేము చూస్తున్నప్పుడు ఒకళ్ళు కుళ్ళుకుంటారు, హెచ్చించుకుంటారు, చెదరించుకుంటారు. ఎవరో కొంతమంది ఐక్యతకుంటారేమో కానీ లోపల మాత్రం జీర్ణం కాదు కొంతమందికి. వద్దండి, వద్దు. బైబిల్ పట్టుకున్నప్పుడు మనం ప్రేమించాలా. ప్రభు ఏం చేశాడండి? శిష్యుల పాదాలు కడిగాడండి. ఎంత తగ్గించుకున్నాడు! దేవుడే మానవుడిగా కాళ్ళు కడిగాడు. మానవుడు కాళ్ళు కడిగాడు. మహాదేవుడు మానవుడు కాళ్ళు కడిగాడు. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇలా దూషించుకుంటూ, నిందల పాలు చేసుకుంటూ, బైబిల్ని, క్రైస్తవ్యాన్ని, అనరాని మాటలను దూషిస్తుంటే ఈరోజు మనల్ని బట్టి కాదా? వద్దండి, ఇది నీచమైన కార్యక్రమం. అందుకే అన్నాను, నీ బోధ ఏ బోధ? కూల్చే బోధ, అడ్డుకునే బోధ. పోనీ నువ్వు అడ్డుకునేది బోధకుడునా, బోధన? కాబట్టి తప్పుడు బోధ అనుకోండి, ఆ బోధని వాక్యంతో అడ్డుకో. అంతేగాని
వాళ్ళ కటౌట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సభలు ఆపేయటం, అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నాకు తెలిసి కొందరు ఒక్కరి మార్గంలో ఉన్నాడు, కొందరు అందరు కాదు, వాక్యం పరిపూర్ణంగా తెలియకనో అవసరాల కొరకు బైబిల్ పట్టుకున్న వారు ఎవరో మధ్య ఇలా జరగాలి తప్ప అన్ని తెలిసిన బోధకుల మధ్య ఇలా జరగకూడదు. ఒక పాలకులు పాస్టర్ల గురించి కాదు, ప్రతి ఒక్క విషయంలో నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. మనం ప్రేమ కలిగి ఉందాం. అందుకే మన రాజ్యాన్ని మనమే కూల్చుకుంటున్నాం కాబట్టి మనం రాజ్యాన్ని స్థాపించడానికే ఉన్నాం. పరలోక రాజ్యానికి అనేక మంది నడిపించడానికి మనం ఉన్నాం కాబట్టి మనం అనేక మందికి ఊతనిద్దాం, బలపరుద్దాం, అనేక మంది పరలోకాన్ని నడిపిద్దాం, కన్న తండ్రిని సంతోషపెడదాం. ఆయన ఆనందాన్ని ఆవిరి చేయకుండా ఆయన ఎప్పుడు సంతోషిస్తూ ఉండేలాగా మనము ఆయన కోరిక తీరుద్దాం. సత్యానికి వచ్చిన అనుభవం జ్ఞానం కలిగిన వారమై సత్యాన్ని ప్రకటిస్తూ ఒకరినొకరు ప్రేమరాగాలు కలిగి మనం ఉందాం. ఒక క్రైస్తవుల మధ్య ఉన్న ఈ అవమానం అనేది ఎక్కడ కూడా, ఇస్లాం మధ్యలో చూడండి వాళ్ళు ఎంత ఐక్యతగా ఉండరు, హిందువులు చూడండి వాళ్ళు ఎంత ఐక్యతగా ఉండరు, వాళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకి, కానీ వాళ్ళు ఎప్పుడు దూషించుకోరు మీకు ఆ దేవుడు మాకు ఈ దేవుడు అని. వాళ్ళకు ఉన్నారు 3,33,33,33,33 దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు ఇలా అనుకోలేదే. ఒక అన్యుల మధ్య, హిందువుల మధ్య, ఒక ఇస్లాం మధ్య ఇప్పుడు ఉన్నది ఒకేలా ఉంటారు వాళ్ళు. కానీ దరిద్రం ఏంటంటే క్రైస్తవుల మధ్య సచ్చిన సేవ మీద డబ్బులు ఎరుకునేలాగా తయారయ్యారు కొందరు బోధకులు. సిగ్గుచేటు, చాలా బాధపడుతున్నాను. కాబట్టి దయచేసి క్రైస్తవులారా ఈ వీడియోను మీరు అందరూ కూడా షేర్ చేయండి. తప్పకుండా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మన సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువే ఏ బోధ కరెక్టో కాదు ఆయనే దాన్ని స్థిరపరుస్తాడు. దానికి తగ్గట్టుగా దేవుడు కూడా తీర్పు తీరుస్తాడు, సమస్య లేదు. నాకు ఒక అతను కామెంట్ రాశాడు, పోయిన అంతకుముందు ఒక వీడియో చెప్పినప్పుడు ఆ వీడియోలో అన్నాడు, అంటే తప్పు బోధిస్తామంటే మనం చూసుకుంటూ ఊరుకుందామా, అంతా దేవుడే చూసుకుంటాడంటే. నేను ఇక్కడ ఏమన్నానంటే తప్పు బోధి చూస్తూ ఊరుకోమని కాదు, నేను ఏమంటానంటే అడ్డుకోవద్దు. ఏదన్నా రాంగ్ ఉందనుకోండి, బైబిల్ ఇలా లేదని మీరు బోధించండి. అంతేగాని ఎట్టుందంటే ఇది నీ సత్యాన్ని బోధించట్లేదు, మీరు ఒకరినొకడు పగతో రగిలిపోతున్నారు, ఒకడొకడు వ్యసనంతో, కక్షతో, కార్పణ్యంతో రగిలిపోతున్నారు. మీకంటే ఆ తుపాకీ పెట్టుకొని బాంబు పెట్టుకొని తిరుగుతున్న తాలిబాన్లు బెటర్. ఒక మాట చెప్పాలంటే అసభ్యంగా ఉంది ఇది, తెలుసా? మనం బైబిల్ పట్టుకున్నాం, బైబిల్ ఏం చెప్పి నేర్పిస్తుంది? ప్రేమ నేర్పిస్తుంది. కానీ బైబిల్ పుట్టిన ఎలా ఉన్నాడంటే తుపాకీ పుట్టిన ఉన్నాడు, తుపాకీ గుండు పుట్టిన వాళ్ళ ఉన్నాడు ఇక్కడ. మనం ఏం చెప్తాం? కత్తి కర్ర పట్టలేదు యేసుదేవుడు, ప్రేమ ఆయుధాన్ని చేతపట్టి బయలుదేరాడు, మాటలతో మనసు మార్చి చేతలతో చూపి రక్తమిచ్చి ప్రతి మనిషిని కొన్నాడు, మనిషికి మరణం తథ్యం, ఆత్మక రక్షణ ముఖ్యం అని చెప్పుకున్నాం, మంచిదే. మరి ఏది మనలో ప్రేమ? మనం ఈ బైబిల్ పట్టుకున్నాం, కానీ కొంతమంది బోధకుల్లో మాత్రం ఏముందంటే తుపాకీ పట్టుకొని బాంబు పట్టుకొని తిరుగుతున్నట్టుంది. దీనికంటే ఆ తాలిబాన్ల మధ్య ఉండటం బెటరు. రాబోయే దినాల్లో క్రైస్తవ రాజ్యాన్ని కూల్చేస్తున్నవారు కొందరైన బోధకులకు మాత్రమే ఈ బోధ గుణపాఠం కావాలని, వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదానికి వారసులుగా మలచాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.